ఇక పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జెడ్పీ సీఈఓ ఫిర్యాదు. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి. జెడ్పీ సీఈఓ పై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు. అరే కలెక్టర్ విషయంలో మాత్రం తప్పే, అది తప్పు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. దేశంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయన. మంగళవారం కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ అదే రోజు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆయన మీద దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ అయిపోయింది, కేసు అయిపోయింది, కథం. అయితే పాడి కౌశిక్ రెడ్డి జర దుంకుతా ఉండు, జింక దుంకినట్టు. కానీ ఎప్పుడు ఏడ దుంకాలో ఆడ దుంకాలే. ఎందుకంటే అధికారం అనేది మనకున్నప్పుడు నువ్వు వేసుకున్నటువంటి తెల్ల చొక్కాకు కొంచెం విలువ ఉంటుంది. ఏంటంటే ఆలోచన విధానంతో చెప్పుకోవాలి, రావాలి. అంతేగాని నీవు రౌడీ లెక్క వ్యవహరిస్తే మాత్రం అది ఏ సభనైనా కానీ తప్పు. ఏ సభనైనా సరే ఒక రౌడీలాగా ఒక రాజకీయ నాయకుడు ప్రవర్తించకూడదు. మాట్లాడే విధానం ఉంటుంది, దాన్ని మలిచే విధానం ఉంటుంది, దాన్ని అవలంబించుకోవాలి. మీరే రోల్ మోడల్ కదా, రాజకీయ నాయకులు కదా. మిమ్మల్ని చూసి ఇప్పుడు యువత ఏం కావాలి? యూత్ ఐకాన్ అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ ఏం కావాలి? గిట్లా కాదు రాజకీయం చేసేది, ఒక డిగ్నిఫై ఉండాలి. నువ్వు వేసుకున్న బట్ట తెల్ల సొక్కు ఉంటుంది, ఇట్లా ముడత వాడని రాజకీయం చేయాలి. ఎప్పటికీ జనాల నాణాలని ఆన్లైన్ ఉండాలంటాడు, ఆన్లైన్ ఉండాలని. ఇట్లా ఆన్లైన్ ఎప్పటికీ ఇప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, అప్పుడు లోకల్ జీవితం ఇబ్బంది అవుతుంది. అవును, అదే ఇబ్బంది.